తెలంగాణ కాంగ్రెస్ నాయకుల జూమ్ సమావేశం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా నేతలు దృష్టి సారించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల జూమ్ సమావేశం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ మీటింగ్ అయితే ప్రారంభమైంది. దీనికి ఈ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఏదైతే ఈ జూమ్ మీటింగ్ ప్రక్రియ పురోగతి తెలంగాణలో అంటే ప్రక్రియ విషయంలో, ఓట్ల సవరణ విషయంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ డేట్ను ఏదైతే 3 తారీఖు ఆగస్టు 3 తారీఖు పొడిగించిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ ముందుకు వెళ్ళడం లేదు అనే అంశాలపైన మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకున్న ఆశించిన స్థాయిలో బిఎల్ఓలకు బిఎల్ఏల సహకరణ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా బిఎల్ఏలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించాలి. వాళ్ళు ప్రక్రియ విషయంలో ఫామ్లో ఏదైతే ఆ పత్రాల విషయంలో పూర్తి ఆధారాలను, పూర్తి వివరాలను పొందుపరుస్తారో ఆ విషయంలో సహకరించాలి. కాంగ్రెస్ కార్యకర్తలు బిఎల్ఏలుగా ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తలేరని సమాచారం ఉన్న నేపథ్యంలో దీనిపైన మరొకసారి కీలక సూచనలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ జూమ్ మీటింగ్లో పార్టీ శ్రేణులను, ఆ బిఎల్ఏలను, ముఖ్యమైన నేతల్ని, ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బిఎల్ఓలు ప్రతి దగ్గర అర్బన్ ప్రాంతంలో, రూరల్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అర్బన్లో ఏదైతే ఓటర్ హక్కుదారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళలేని పరిస్థితిలో, రూరల్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపైన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు కూడా సహకరించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎత్తున అందరికీ సమాచారం, దానిపైన పూర్తి అవగాహన కల్పించే విధంగా అనేక మార్లు ప్రక్రియ పైన జూమ్ మీటింగ్లు, ప్రత్యేక క్లాసులు కూడా ఏర్పాటు చేసింది గాంధీభవన్ వేదికగా కూడా. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ విషయంలో అర్హులైన వారు చాలామంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అని, దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని ఇప్పటికే బిఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బిఎల్ఏ 1గా, బిఎల్ఏ 2గా కూడా వాళ్ళు శిక్షణ తరగతులు నడిపారు. ఈ నేపథ్యంలో అంటే ఆశించిన స్థాయిలో ఇది జరగడం లేదని కాంగ్రెస్ కూడా భావిస్తున్నది. బిఎల్ఓలకు సహకరిస్తూ ప్రతి దగ్గర ప్రతి ఇంటికి వెళ్ళి ఆ అర్హులైన వాళ్లకు ఎన్యూమరేషన్ ఫామ్లో అందజేయడమే కాకుండా వాళ్ళ పూర్తి వివరాలను ఆ పత్రాల్లో పొందుపరిచే విధంగా సహకరించాలి అంటూ ఈ ప్రక్రియ దాని పురోగతి ఎలా ఉంది అంటే మళ్ళీ డేట్ పొడిగించిన నేపథ్యంలో పురోగతి ఎలా కొనసాగుతున్నది, కొంత గతంలో మందకోడిగా కొనసాగిన నేపథ్యంలో మరోసారి ఇప్పుడు ఏమైనా వేగం పెరిగిందా, అధికారులు ఎవరైతే బిఎల్ఓలుగా ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున సరిపోను సంఖ్య లేని నేపథ్యంలో ఇప్పటికే అనేక మార్లు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేటాయించండి, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో ప్రక్రియ పైన ప్రతి ఒక్కరూ నిమగ్నులై పనిచేసే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు అధికారులకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఈ ప్రక్రియ విషయంలో అనుకున్న స్థాయిలో బిఎల్ఏలు సహకరిస్తలేరని, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బాధ్యతలు అప్పచెప్పినా కూడా వాళ్ళు దానిపైన ఏ రోజు సమీక్ష నిర్వహించి ప్రక్రియ ఎలా ముందుకు వెళ్తుంది గ్రామాల్లో అనే అంశాలపైన కూడా వాళ్ళు ఎక్కడ రివ్యూ నిర్వహించిన దాఖలాలు లేవు అంటూ కూడా కొంత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ప్రక్రియ విషయంలో ఇంత వెమరపాటుగా ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్హులైన ఓటర్లు కోల్పోయే ప్రమాదం, తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే అలానే నిన్న కూడా ఒక మీటింగ్లో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కూడా ఈ ప్రక్రియ విషయంలో ఎక్కడ కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ నాయకులు బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియ పైన ప్రధానంగా ఫోకస్ చేసి ముందుకెళ్లాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈరోజు ముఖ్య నాయకులతోటి, బాధ్యులుగా ఉన్న వాళ్ళతోటి మాత్రం కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. అందులో మరొకసారి పురోగతి పైన అనేక అంశాలపైన సూచనలు చేస్తున్నారు. వైశాలి.
థ్యాంక్ యూ శేఖర్.